ఈరోజు దీక్షా దివస్ సందర్భంగా మనము జరుపుకుంటున్న కార్యక్రమానికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్సులు తెలియజేసుకుంటూ పత్రికా విలేకరులకు మరియు ఇక్కడ ఆశీనులైన సోదర సోదరీమణులందరికీ ఉద్యమ అభివందనాలు తెలుపుకుంటూ ఒక దీక్షా దివస్ రంగనాంపల్లి స్థలంలో జరిగిన చిన్నది ఇన్సిడెంట్ మాత్రం చెప్తా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఆ రోజు ముందు రోజు నుండే మేము ఆ స్థలంలో ఉన్నాము, ఆ ప్లేస్లో ఉన్నాము. రాత్రికి అక్కడే ఉన్నాము. మన వెంట మన సార్ కూడా మా వెంట అక్కడే ఉన్నారు. వెనక సైడ్ వంటలు జరుగుతున్నాయి. పోలీసులు మొత్తం మన ప్లేస్ కాకుండా అవతల మొత్తం ఎంత అంటే వేల సంఖ్యలో పోలీసులు మోహరించి ఉన్నారు. ఎప్పుడు రావణాసుడు కదా సీతను గీత బయట దాటిచ్చి తీసుకొని పోయినట్టు మేము ఎప్పుడు బయటకు వస్తామా మమ్మల్ని కూడా తీసుకొని పోదాం అన్నట్టుగా అరెస్ట్ చేసి తీసుకొని పోదామన్నట్టు సిద్ధంగా ఉన్నారు. మహిళలందరికీ ఒకటే ఆర్డర్, ఏం లేదు, ఎవరు మీ మీదకి వచ్చినా మీరు కారపొడి ప్యాకెట్ పిడికిలలో పట్టుకొని ఎవరు మీ మీదకి వస్తే వాళ్ళ కళ్ళల్లో కారపొడి చల్లాలి అని చెప్పి మేము ఆ వంట దగ్గరికి పోయి తలా ఒక ప్యాకెట్ తీసుకొని ఈ కొంగులో కట్టుకున్నాం. కొంగులో మూలకు కట్టుకున్నాం. మూలకు కట్టుకొని ఎప్పుడు వస్తారా సిద్ధంగా ఉందాము అని చెప్పేసేసి తర్వాత ఆ రాత్రి అంతా తెల్లవారు అక్కడే ఉన్నాం. మేము పొద్దున్న లేస్తే బ్రష్ లేదు, స్నానం లేదు, పూజ లేదు, ఏం లేదు. ఇల్లు ఎక్కడిది, ఇల్లు లేదు కదా, అక్కడే ఉన్నాము. అక్కడ మన కేసీఆర్ గారిని అరెస్ట్ చేసినని తెలియగానే మన బాస్ మన హరీష్ సారు తక్కువ మనం ఏం ఆలోచించలేదు సార్. వేదిక నెక్కిండ్రు, కూర్చున్నారు, అయిపోయింది. మాకందరికీ భయం అవుతుంది, ఇదేంది సార్ ఏం మాట లేదు, ఏం లేదు, దండమని స్టేజ్ ఎక్కి కూర్చున్నారు అని చెప్పేసి నాకు చిన్న అవకాశం దొరికింది. సార్కు నేను తిలకం దిద్దిన ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. అక్కడికి నేను ఏమనుకున్నా అంటే ఆ ఉద్యమంలో పాల్గొన్నందుకు నాతో పాటు ఉన్న మా సోదరీమణులందరికీ కూడా ఒక చిన్న అవకాశం. రాముడికి లంక మీద వారధి కడితే మా కోతులతో పాటు ఒక చిన్న ఉడత ఇసుకల మునిగి పోయి ఆ వారధి మీద దులుపుకుంటుందట. అట్లనే నాకు తెలంగాణ సాధనలో మన కేసీఆర్ గారు మన హరీష్ అన్న గారు ఉద్యమంలో పాల్గొని ఒక చిన్న ఇసుకరేణువులాగా తెలంగాణ సాధనలో ఒక ఇసుకరేణువులాగా నాది కూడా ఒక చిన్న పాత్ర ఉన్నది అని ఇప్పటికి కూడా గర్వంగా చెప్పుకుంటా, చాలా సంతోషపడతా. అప్పుడు మేము ఎందరమో కష్టపడ్డాము. రోజు పొద్దున్నలోగానే అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఏదో ఒక కార్యక్రమం చేసుడు, ధర్నా చేసుడు, పోలీసులు వచ్చుడు, మమ్మల్ని ఎక్కించుకొని పోడు. నాకు ఆ డీసీఎం వెనుక రాకపోతుండే. నాకు జీబు తెస్తేనే ఎక్కుతా, లేకపోతే ఎక్కా. పాపం జీబులో తీసుకుపోతుంది మమ్మల్ని. పోలీస్ స్టాండ్లో పడేస్తే రోజు వేడి అన్నం పెట్టిండ్రు. ఒకరోజు చల్లటి అన్నం తెచ్చి పెట్టిండ్రు. మేము అన్నం తినాం, అక్కడ ధర్నా మళ్ళా అన్నం దగ్గర లేదు తినాలి. మేము అస్సలే తినాం, ఉపాసం ఉంటాం, చచ్చిపోము. తెలంగాణ కొరకు చచ్చిపోయినా మాకు బాగలేదని మేము ఈ అన్నం అస్సలే తినామంటే మళ్ళీ అప్పుడు వేడి అన్నము టమాటాలు వేసి పెసరపప్పు చేసుకొచ్చి పెట్టిండ్రు. యాదుందా విజయక్క తీసుకొచ్చి పెట్టిండ్రు. పాపం ఒక తమ్ముడు అక్కలకి ఏం లేదని చెప్పేసి గోడవతల నుండి బిస్కెట్ ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్స్ ఇంత పెద్ద క్వాంటిటీ తీసుకొచ్చి మా కొరకు అక్కల పాపం తిండి లేకున్నారని చెప్పేసి మా కొరకు రాజు అని అడ్వకేట్ ఆ తమ్ముడు తీసుకొచ్చి ఇచ్చిండు. అవన్నీ రోజులు బాధపడలే, ఎన్నడూ కూడా మేము బాధపడలే. అయ్యో మమ్మల్ని పోలీసులు పట్టుకపోయి లేకపోతే లాఠీ దెబ్బలు తలిగే, ఎన్నడూ బాధపడలే. ఆనందంగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు అనిపిస్తుంది అయ్యో అందరం దూరం అయిపోతున్నామా ఏంది, ఏం కలుసుకుంటలేము, ఏం మీటింగ్లు అయితే లేవు. ఆ ఉద్యమం ఉన్న 14 సంవత్సరాలు నిజంగా చెప్తున్నా, ఇంట్లో పండుగ అయితే కూడా అంత ఆనందంగా ఉంటామో ఉండము, పెళ్లిలో అయితే కూడా అంత సంతోషంగా ఉంటామో ఉండము. అక్క అంత హ్యాపీ అనిపించింది. చంద్రబాబు వచ్చినప్పుడు కూడా దెబ్బ తాకింది. అంత ఆనందం అనిపించింది. ఇప్పుడే దూరం అయిపోతున్నాం సార్, అసలు ఏమన్నా కార్యక్రమాలు చేసుకుందాం.
నాకు ఈ మరీ పేరు పెట్టి పిలిచి అవకాశం ఇచ్చిన పెద్దలు ఇద్దరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మళ్ళొక్కసారి గట్టిగా అందాం అబ్బా, పాత రోజులు జ్ఞాపకం చేసుకుందాం. జై తెలంగాణ, జై తెలంగాణ. అప్పుడు నందక్క స్లోగన్స్ ఇవ్వాలి, నందక్క స్లోగన్స్ ఇవ్వాలి. నోరు కొంచెం పెద్దగా ఉండే, ఇప్పుడు పోతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బలంతపూర్ రాజయ్య గారు. ఉద్యమకారుడు 2001 నుంచి ఉద్యమాన్ని ముందుండి దుబ్బాక నియోజకవర్గం నుంచి మరి కీర్తిశేషులు రామలింగన్న ఎంబడి ఉండి చేదోడు వాదోడుగా ఉండి నడిపించిన మరి బలంతపూర్ రాజన్న గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, నా తోటి మిత్రులకు, స్నేహాభిలాషులకు అందరికీ, ఉచితంగా అక్కలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు కేసీఆర్ గారు తలపెట్టినటువంటి దీక్షా దివస్ కార్యక్రమంతో ఆయన ఎంతో కష్టపడి ఎన్నో ఉద్యమాలు చేసి అన్ని కార్యక్రమాల ముందుండి మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించి మనకు తెలంగాణనే భారతదేశంలో ఎంతో అభివృద్ధి రాష్ట్రంగా మనకు పేరు తెచ్చుకున్నటువంటి కార్యక్రమంలో ఈరోజు మనం ఇక్కడ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. అదేవిధంగా చాలా మన పెద్దలు గౌరవనీయులు హరీష్ రావు ఆధ్వర్యంలో, మన ప్రభాకరన్ ఆధ్వర్యంలో ఇక ముందు కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉద్యమాన్ని కొంచెం మనం జారవిడిచినట్టే కనిపిస్తుంది. అలా కాకుండా ఆనాడు ఎట్లయితే తెలంగాణ కోసం మనం కష్టపడి